హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. గోదావరి జలాల అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ వేస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా సభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, బనకచెర్లకు నీటి కేటాయింపులు లేవు అంటూ పక్క రాష్ట్రం మాట్లాడుతోంది, రాజకీయ పార్టీ మాట్లాడుతోంది. సో బనకచెర్ల ద్వారా మేము గోదావరి నీటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం, పోలవరం నుంచి అక్కడికి ఆ నీటిని తీసుకెళ్లి వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు 1000 టీఎంసీలకు పైగా నీరు రాజమండ్రి తర్వాత సముద్రంలో కలిసిపోతోంది. సో ఆ నీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గోదావరి జలాలు మాత్రమే ఆ నీటిని ఉపయోగించుకోవడానికి ఉన్న సోర్సు. గోదావరి జలాలతో మాత్రమే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుని గోదావరిపై నిర్మిస్తుంటే మేము ఎక్కడ అభ్యంతరం చెప్పలేదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు. సో గోదావరి జలాల ఉపయోగానికి సంబంధించి ఇంకా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే కూడా అభ్యంతరం లేదు, బట్ బనకచెర్లకు అభ్యంతరం చెప్పవద్దు అంటూ ఆయన మాట్లాడారు. దీనిపైన హరీష్ రావు మాట్లాడుతున్నారు. హరీష్ రావు వర్షన్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ వర్షన్ తీసుకోవాలనేది ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే, సో ఒక పక్క కృష్ణా జలాల అంశానికి సంబంధించి వివాదం కంటిన్యూ అవుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కేసులు వేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు డిండి ప్రాజెక్టు పైన కూడా కేసులు వేశారు. అలాగే కల్వకుర్తికి 40 టీఎంసీల నీటి కేటాయింపు అంశం ఇంకా పెండింగ్లో ఉంది, దానికి కూడా ఏపీ అభ్యంతరం చెప్తోంది. సో ఇంతోపాటు తెలంగాణ ప్రాంతంలో గోదావరి పైన నిర్మిస్తున్న వార్దాకి, సీతారామ ప్రాజెక్టుకి, కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీరు, ఇప్పుడు 2 టీఎంసీలు తీసుకునేది ఉంది, దాన్ని 3 టీఎంసీలకు పెంచడానికి సంబంధించిన ప్రపోజల్ కూడా ఉంది. దానికి కూడా ఈ 3 అంశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి అభ్యంతరం లేదు అంటూ కేంద్రానికి, సిడబ్ల్యూసీ అధికారులకి లేఖ రాయాల్సిన అవసరం ఉంది అంటూ కోరుతున్నారు. ఈ లేఖ రాయాలి. అలాగే పాలమూరు రంగారెడ్డి అంశానికి సంబంధించి ఎన్జిటీలో వేసిన కేసును కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఆయన కోరుతున్నారు. 2 రాష్ట్రాలు 2 కళ్ళు, 2 రాష్ట్రాలు తనకు సమానమేనంటూ మాట్లాడుతూ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారు, తెలంగాణకు నష్టం చేకూర్చేలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అనేది హరీష్ రావు వాదన. సో తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ నీటి అవసరాలు తీరిన తర్వాత తెలంగాణకు మాత్రమే హక్కుగా ఉన్న గోదావరి జలాల అంశం పైన వరద జలాలు లేకపోతే మిగులు జలాల పేరుతో కొత్తగా ప్రాజెక్టులు కడితే ఏ రకంగా అనుమతిస్తుంది సిడబ్ల్యూసీ, ఏ రకంగా ప్రాజెక్టులు కడతారనేది ఆయన వేస్తున్న ప్రశ్న. దాంతోపాటు సో చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయగలరా? చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇదే తరహాలో నాకు 2 కళ్ళు ఒకటేనని చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలమూరు పైన అనేక కేసులు వేస్తూ వచ్చారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునే దానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు అంటూ పదే అనేక సందర్భాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాకు అడ్డంకులు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు నీతి వాక్యాలు ఎలా చెప్తారు? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గోదావరి పైన మేము నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేంద్రానికి లేఖ రాయాలనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సర్కారు, చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ అంశం పైన స్పందించట్లేదు అనేది కూడా హరీష్ రావు వేస్తున్న ప్రశ్న. నిజానికి గోదావరి పైన ప్రత్యేకంగా కృష్ణా ట్రిబ్యునల్ ఎలాగైతే ఉందో గోదావరి పైన కూడా ఒక ట్రిబ్యునల్ వేయండి ఇలాంటి డిమాండ్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కారు భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ సర్కారు ఉంది, భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్న నేపథ్యంలో సో ట్రిబ్యునల్ వేయించే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్తున్నారు. గోదావరి జలాలపైన పూర్తి స్థాయిలో హక్కు తెలంగాణ ప్రాంతానికి ఏముంటుంది, అక్కడ ఒక ట్రిబ్యునల్ని వేయించడం ద్వారా తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతుంది అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో హరీష్ రావు ఈ వ్యాఖ్యలపైన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎలా స్పందిస్తుంది, ఆంధ్రప్రదేశ్ సర్కార్ వర్షన్ ఏంటి దీనిపైన? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే తెలంగాణ నుంచి వెళ్తున్న గోదావరి జలాల పైన ప్రాజెక్టులు నిర్మించుకోవాలన్నా నీటిని యూటిలైజ్ చేసుకునే అంశానికి సంబంధించి డిపిఆర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డిపిఆర్ సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరుగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ మిగులు జలాలను, వరద జలాలను ఇంకేదో కారణాలు చెప్తే ఎలా? ఒకసారి ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దానికి సంబంధించిన నీటి అవసరాలు ఆల్రెడీ ప్రాజెక్ట్ నిర్మించాం, దాని కింద ఆయకట్టు ఉంది, దాని కింద రైతులు ఉన్నారు, దాని కింద ఇంకేదో ఉంది అంటూ సో అక్కడ నీటిని తరలించుకొని పోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ డిపిఆర్ ఏంటో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ప్రాజెక్ట్ నిర్మిస్తే అది అక్రమ ప్రాజెక్టుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది అంటూ హరీష్ రావు చెప్తున్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలపైన ఇమీడియట్గా స్పందించాలి అనేది హరీష్ రావు చెప్తున్నమాట. సో దీనిపైన తెలంగాణ రాష్ట్ర సర్కారు స్పందన ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.